హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అలియాస్ మన కడప ట్రావెల్స్. ఏంట్రా ఈ అంబులెన్స్ ఉంది, లారీలు ఎందుకు ఇందులో ఎక్కువ జనం ఉన్నారు, ఏమైందని చూస్తూ వెళ్ళాను. అక్కడ ఒక లారీ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ మధ్య ఎక్కువ కడప నుంచి ఈ రాయచోటికి వెళ్ళే మధ్యలో గువ్వల చెరువు ఘాట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంచెం ప్లీజ్ మీరు కూడా దయచేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నేను కూడా అక్కడ చూశాను, ఏం జరుగుతుందో నాకు కూడా ఫుల్ టెన్షన్స్ అవుతున్నాయి. ఈ మధ్య ఎక్కువ అక్కడ ఘాట్లో వెళ్ళేటప్పుడు కూడా నేను చాలాసార్లు వెళ్తుంటాను కదా, బాడగలకు వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా వెళ్ళాల్సింది వస్తుంది. అక్కడ కొంచెం మీరు కూడా దయచేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, జనాలు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 20 నిమిషాల ముందు జరిగిందంట. కారును తప్పించడంతో కారు ఎదురుగా వస్తుందంట. ఆ కారును తప్పియడంలో పోయి లోయలో పడిపోయాడు. ఫుల్ మంటలు అందులేసి మీరే చూడండి ఎలా జరిగిందో. ఎక్కువ కేవలం పూర్తిగా గానులు అవన్నీ వీళ్ళు మొత్తం నుజ్జు అయిపోయింది. కేవలం చాలా ఇబ్బంది అయిపోయింది. డ్రైవర్ పరిస్థితి అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందడం జరిగింది. చూడండి, వాళ్ళని నమ్ముకొని ఫ్యామిలీ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారో తెలియదు. ఇట్లా తమిళనాడు కావచ్చు, కర్ణాటక బార్డర్ కావచ్చు, కేరళ బార్డర్ కావచ్చు, ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితులు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఎక్కడ చనిపోతారో కూడా తెలియదు. ప్లీజ్ డ్రైవర్ అన్నలకి అందరికీ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకోసం మీ ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. నేను కూడా ఒక డ్రైవర్నే, నేను కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్తుంటాను. కొంచెం మీరు కూడా అందరూ కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్ళండి. మీకోసం అంటూ ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది కదా. సో ప్లీజ్ దయచేసి కొంచెం నిదానంగా వెళ్ళండి. ఊరికి ఓవర్ స్పీడ్ పనికి రాదు. కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. చూడండి ఎంత లోయ ఉందో. అస్సలకు చూస్తే ఎలా జరిగిందిరా ఏంటి ఇది అనిపిస్తుంది. చాలా భయం వస్తుంది. ఎలా జరిగిందో ఏమో తెలియకుండానే ఉంది. అసలు ఎలా జరిగిందో అస్సలకు ఇక్కడ చూస్తే అక్కడ మట్టి కూడా ఇప్పుడు ఘాట్లలో కుప్పలు వేస్తారు కదా, ఆ కుప్పలు కూడా అసలు చెదరును కూడా చెదరలేదు. ఎలా ఘాట్లో పడిందో కూడా అర్థం కావడం లేదు. కానీ ఆ బ్రదర్కి అయితే ఇక భూమి మీద ఉండే రుణం లేదు, తనకి ఇంకా ఈ లోకంలో ఉండే రుణం లేదనుకోవాలా. అసలు మిరాకిల్గా ఏదో అది ఒక ఇదిగా జరిగిపోయింది. కానీ కొంచెం జాగ్రత్త చూసుకోండి మీరు కూడా. చూడండి ఎంత నుజ్జు అయిపోయింది. ఒక పక్క ఇదంతా బాడీ నుజ్జు.